రాజకీయాలంటే ఎప్పుడూ ఒకే తీరుగా ఉండవు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అధికారం ఉన్న పార్టీకి పవర్ ఎక్కువ. అందుకే అధికార పార్టీలో మంది ఎక్కువగా ఉంటారని, ఆ పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని, తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ మంది ఉండేవారని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్నారు. వరంగల్ నగరంలోని సాయి కన్వెన్షన్ హాల్లో ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి అందరికీ తెలుసునని, ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి సౌమ్యుడు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించాలని, ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల నిరుత్సాహంగా ఉన్నారని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలుస్తారని నమ్మకం తనకుందని శాసనసభ్యులు సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ రెండు వరంగల్ ఎట్లా ఉన్నదని అని చెప్పి మిత్రుడు నరేంద్ర గారు చెప్పాడు. చెప్తే ఒక శాసనసభ్యులుగా, మాజీ మేయర్గా, మాజీ కార్పొరేటర్గా అక్కడ ఉండి మమ్మల్ని ఇట్లా కొట్టుపడేది. అరే అట్లా అని చెప్పి వెంటనే పద్మశాలి సేవా సంఘంలో ఒక మీటింగ్ కండక్ట్ చేసి మరి ఇట్లా ఎందుకున్నది అని చెప్పి వారు దానిపైన రివ్యూ చేస్తారు. నేను మన పార్టీ పంపించింది కాబట్టి మా కుటుంబ సభ్యులు జైత్యాలు చెప్పు సురేష్ ఉన్నది కూడా మా చేయించారు పడతాం వాళ్ళందరూ ఉండి ఉన్న సమాచారాన్ని అధిష్టానం గురించి అప్పుడు బాలమల్లి గారు ఇంకొకరు ఉండి వారు పార్టీ మారి వారు కూడా అందరూ వస్తే మిత్రులు అప్పుడు ప్రవీణ్ కూడా మనం గట్టిగా పనిచేసుకోవాలి. అట్లనే ఇంతకు చెప్పినట్టు అధికార పార్టీ ఉంటే అంత అట్లే కనబడుతూ ఉంటుంది. 6 ఏళ్ళ ఎంత కొత్త వ్యతిరేకత లోపలికి వచ్చి ఆ రెండు టైట్ అయి మనం మంచిగా పనిచేసినామని 2 గెలిచాం. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత 6 సంవత్సరాల మన మీద కొద్ది కాబట్టి 6 నెలలు వచ్చింది.